అందరికీ నమస్కారం అండి। ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను కనుక మనం గమనిస్తే ప్రజలు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నేతలు ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు అందరూ కలిసి చీఫ్ కామెడీలు చేస్తూ సేద తీరుతున్నారు। మరి ఒక పక్కన సూపర్ 6 హామీలన్నీ కూడా ఉన్నారు అన్నట్టుగా వీళ్ళందరూ కూడా ఎకిలి స్కిట్లు చేస్తూ అలాగే చౌకబారు మాటలతో మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వాళ్ళు చేస్తూ ఉన్నారు। అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు అంత ద్వేషం అని అడుగుతా ఉన్నాను। మరి మా ఎమ్మెల్యేలు కూడా అక్కడే ఉంటే క్రీడలు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా విజయవాడలో జరిగిన మీటింగ్లో మా ఎమ్మెల్యేలు కూడా అక్కడే ఉండి మరి మీ మీద ఇలాంటి ఎకిలి స్కిట్లు చేస్తూ ఉంటే మీరు కూడా పగలబడి అలాగే నవ్వుతారా అని అడుగుతా ఉన్నాను। ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఎన్నికల ముందు ఏం చెప్పారు? బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి ఒక కొటేషన్ పెట్టి మరి విద్యార్థులందరినీ నమ్మించి ఓట్లేసి తర్వాత 2 లక్షల ఉద్యోగాలు తీసేస్తున్నామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం చెప్పింది। ఇది నిప్పులాంటి నిజం కాదా అని అడుగుతా ఉన్నాను। అలాగే మరి అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు గారు మీరు ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని వచ్చాయి, ప్రైవేట్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు, అలాగే క్యూ కట్టిన కంపెనీలు ఎన్ని, క్యూ కట్టని కంపెనీలు ఎన్ని, నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు, ఎప్పుడు ఇస్తారు, ఎక్కడిస్తారు, ఎలా ఇస్తారు అని అడుగుతా ఉన్నాను। మరి ప్రజలు కూడా అన్ని వర్గాల వారు కూడా ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారు। ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ నుంచి విద్యార్థుల వరకు అలాగే రైతుల నుంచి మహిళల వరకు సూపర్ 6 నుంచి వాలంటీర్ల వరకు అందరూ కూడా ఎన్నో సమస్యలతో ప్రజలు బాధపడుతూ ఉంటే మీరు కామెడీ స్కిట్లు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని బాడీ షేవింగ్ చేస్తూ వాడు వీడు అంటూ మాట్లాడుతూ మరి ఈరోజు అవహేళన చేస్తూ ఉన్నారు, చౌకబారు మాటలు మాట్లాడుతూ ఉన్నారు, దౌర్భాగ్యపు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, డిగ్రేడ్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు, లో లెవెల్ కామెడీలు చేస్తూ ఉన్నారు। మరి ఇలాంటి మాటలన్నీ చూసి కామెడీ చూసిన తర్వాత ప్రజలందరూ అంటున్నారు ఇదేం కర్మరా బాబు అని అంటూ ఉన్నారు। మరి అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బాధుడే బాధుడు చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని కూడా ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు। ఎందుకంటే ముఖానికి రంగు వేసిన వాళ్ళని నటించే వాళ్ళని నమ్మచ్చేమో కానీ గుర్తుపెట్టుకోవచ్చేమో కానీ మనసుకు రంగు వేసే వాళ్ళని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం। మీరు ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలు వెంటనే వెనక్కి తీసుకోండి। ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడితే ప్రజలెవరు కూడా హర్షించరని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా సరే మీరు మీ కుటుంబ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి గారు అంటారు మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, ఈ అమ్మాయి వచ్చింది కదా ఈ అమ్మాయి 15,000। మరి ఇలాంటివి కూడా మేము కామెడీగా చేస్తూ స్కిట్లు చేస్తే మీకు ఎలా ఉంటుందని అడుగుతా ఉన్నాను। కాబట్టి ఇలాంటి మాటలు మానుకోండి, రాజకీయాల గురించి పక్కన పెట్టి ప్రజా సమస్యల గురించి ఆలోచన చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం।